హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ టీమ్ వాళ్ళు. సో ఇది చాలా ట్రైలర్ కూడా చాలా నీట్‌గా సాఫ్ట్‌గా అట్లా ఒక ఎలా అంటే ఒక పిల్లగాలి ఇస్తే ఎలా వెళ్తుందో అలా అనిపించిందండి నాకైతే చూస్తే. సో మూవీస్ విషయాలని అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నాం. అందరం బాగున్నాం. సో నాకు ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది. థాంక్ యూ. బట్ నా ఫస్ట్ క్వెషన్ ఏంటంటే అమ్మాయిని మాత్రం ఎందుకు కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో చూపించినట్టు అనిపించింది. అంటే ఇప్పుడు అమ్మాయిలందరం గాదు. ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు డిమాండ్స్ ఎక్కువ. మీరు స్క్రాల్ చేస్తుంటే గ్రామ్స్‌లో ఉన్నాయి కదా! అడుగుతున్నారు కదా! సో మీకు లైఫ్ పార్ట్నర్ ఎంత? నా లైఫ్ పార్ట్నర్ 5,00,000 ఎర్న్ చేయాలి. నాకు ఇట్లా సో మనం ఆ ఫోన్ చూసి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడో స్కై రాకెట్ అయిపోతుంది. ఒక రియాలిటీ మర్చిపోతున్నాం కదా! సో దాన్ని బేస్ చేసుకొని ఒకటి చెయ్యాలి అన్నది. అండ్ తనలో కూడా ఒక జెన్యూనిటీ ఉంటుంది. సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. యాహ్! లేదసలు. ట్రైలర్ చూసినప్పుడు గూడా ఆ! తను బేసిక్ అంటే నా మంత్లీ మెయింటెనెన్స్ అనేది ఒక మినిమమ్ అనేది అది బేసిక్ కరెక్ట్. థింగ్ గాబట్టి కరెక్ట్. తను గూడా అదే అడిగింది. ఒక 1 యాహ్! మంత్ మెయింటెనెన్స్ మీరు చేస్తే అప్పుడు ఓకే అనుకుంటే పెళ్లి అంటే ప్రేమ చేసుకుంటానని చెప్పి. ఒక్కటి సరిపోదు కదా! పరవన్నం కూడా పెట్టాలి కదా! సో మొత్తానికి అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఏంటి ప్రెజెంట్ జెన్‌జీ అంతా చూపిద్దాం అనుకుంటున్నారా? నేను కదా! ఏం చెప్పారు? సో అడుగుతాం ఏమైనా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏమో అని గూడా అడుగుదాం యాక్చువల్లీ అనుకున్నాను. నాట్ జస్ట్ అమ్మాయిలండి. ఈ ఈ జెన్‌జీ వర్సెస్ పేరెంట్స్ అని ఒక వార్ జరుగుతుంది ఇప్పుడు. యెస్. యెస్. నేను ఎక్కువ చాలా పోస్ట్స్ నా ఇంటర్న్ నాకు రేపు నా ఫ్రెండ్స్‌తో డిన్నర్‌కెళ్ళాలి. తొందరగా ఆఫీస్ నుంచి వెళ్ళిపోతానని మెసేజ్ పెడుతుంది. ఎలా పెట్టొచ్చు అన్నట్టు మీరు చాలా చూస్తుంటారు. చాలా రీల్స్ కూడా చూస్తాం. రేపు రావాలంటే రేపు ఓవర్ టైమ్ అంటే చెయ్యను. చేయకపోతే ఉద్యోగం మానేస్తా. సో జెన్‌జీ యాటిట్యూడ్ ఇస్ వెరీ క్యాజువల్ అండ్ మనకేం కావాలో చేసుకోవాలి. ఒక ప్రీవియస్ జనరేషన్ ఏంటంటే ఒక సొసైటీకి అమ్మో ఇది చేయకపోతే పక్కింటోడు ఏదో చెప్తాడు. మా నాన్నకొచ్చేది ఈ ఇష్యూస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. బట్ ద జెన్‌జీస్ ఆర్ బ్రేకింగ్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. సో అలాంటి ఒక జనరేషన్‌లో ఉన్న ఒక జంట. ఒక ఒక జంట వాళ్ళ చుట్టూ జరిగే ఏంటి? వాళ్ళ పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? వాళ్ళ ఫ్రెండ్స్, సొసైటీలో ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? వీళ్ళేం చేయాలనుకుంటున్నారు? అండ్ మీరు ఆ పోస్టర్ చూస్తేనే అబ్బాయి డబ్బులు చూస్తే హీరో డబ్బులు చూస్తే హీరోయిన్ చికెన్ పీస్ పెడుతుందనమాట. సో ముందులాగా జస్ట్ ప్రేమ ఉంటే చాలు కట్టుబట్టలతో వస్తా అన్న కాన్సెప్ట్ లేదు. ప్రాక్టికల్‌గా యెస్. ఆలోచించడం యెస్. మొదలుపెట్టారు అందరూ. ఆ! ముందులాగా అంత బ్లైండ్‌గా లేచిపోవడం చాలా తగ్గాయి. దేర్ ప్రాక్టికలీ సమ్‌వేర్ దేర్ ఆఫ్‌కోర్స్ నిబ్బా-నిబ్బీలు వదిలేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో చూస్తున్నారు. చాలా డివోర్సెస్ ఎక్కువైపోయాయి. బ్రేకప్స్ యెస్. యెస్. ఎక్కువైపోయాయి. ఎందువల్ల? సో ఆ సబ్జెక్ట్ మీద కొంచెం ఈరోజు మోడర్న్ డే ఇష్యూ మీద ఒక హ్యూమరస్ టేక్ చేద్దామని యెస్. మొత్తం అంతా కమర్షియల్ యాంగిల్ మొత్తం తీసుకున్నారనుకోవచ్చు. 100% పెట్టింది రావాలి కదండీ! సీరియస్లీ. అంటే మీరు చెప్తుంటే నాకు అదే అనిపించింది. యాక్చువల్లీ ఈరోజు నేను మార్నింగ్ ఒక ఇంటర్వ్యూ చేశాను. రాజ్ కుమార్ గారని ఒక హీరో ఆర్టిస్ట్, ఓల్డ్ ఆర్టిస్ట్. హ్మ్. హ్మ్. సో 5 ఇయర్స్ ఓన్లీ కళ్ళతో చూసుకొని ప్రేమించుకొని మ్యారేజ్ చేసుకున్నారంట. వన్ టైమే మాట్లాడుకున్నారంట కాల్‌లో. నేను కూడా ఎక్కడో చూసాను ఈ యెస్. ఇంటర్వ్యూ సమ్‌వేర్ చూసాను. సో సేమ్ అదే అంజలి జవారి గారని వెంకటేష్ గారితో మూవీ కూడా తీశారు. సేమ్ ఆయన స్టోరీ యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో ఇవాళ నేను ఇవాళ మార్నింగే నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు 5 ఇయర్స్ మేము లవ్ చేసుకున్నాం అంటే, సరే ఎలా ఏంటి అంటే, ఏం లేదు మా ఆపోజిట్ హౌస్ తను ఉంటుంది. మీ ఇద్దరం చూసుకున్నాము. ఒక 1 ఇయర్ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. 5 ఇయర్స్ తర్వాత వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. చూసారా? ఇట్లా అంటే అప్పుడు ఆప్షన్స్ కూడా ఇప్పుడు ఇట్లా ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ ఉంది, బంబుల్ ఉంది, టిండర్ ఉంది. ఏమో పేర్లున్నాయి. సో డిస్ట్రాక్షన్స్ అండ్ ఆప్షన్స్ ఇప్పుడు ఫుడ్ కూడా ముందు మనం ఒక రెస్టారెంట్‌కి వెళ్ళామనుకోండి. ఎక్కడికైనా బయటికెళ్ళి తినాలి. ఒక బిర్యానీ, ఒక చైనీస్, ఒక 2, 3 ఆప్షన్స్. ఈరోజు మన ఫుడ్ యాప్స్ ఓపెన్ చేస్తే 45 మినిట్స్, 1 అవర్ ఆర్డర్ పెట్టడానికే అయిపోతుంది కదా! అందరూ మనం ఏం చేద్దాం, ఇది కాదు, ఇది కాదు, దీంట్లో ఆఫర్ ఏముంది? సో వి ఆర్ స్పాయిల్డ్ ఫర్ చాయిస్. మనకి చాయిస్‌లు ఎక్కువైపోయి మనకి యాక్చువల్లీ ఏం కావాలో తెలియట్లా. యెస్. ఇట్స్ ఎ ట్రూ. సో ఈ టైంలో దీని గురించి చేయాలి. ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ ఇది అందరికీ జరిగే ఒక విషయం. యెస్. మగ, ఆడ, పెద్ద, చిన్న అని కాకుండా అందరికి వచ్చే ఒక కాన్ఫ్లిక్ట్ ఈ మోడర్న్ వరల్డ్‌లో. సో దాని గురించి చేయాలని ఆయన చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఐ లవ్ ది ఐడియా. సూపర్. సో చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు. అంటే కోవిడ్ టైంలో ఇలాంటి థాట్ ఏమన్నా వచ్చిందా? అంటే ఇట్లా వ్యవసాయం ఇవంతా ఆ టైంలోనే ఇట్లా అందరూ అప్పుడు కొంచెం అప్పుడే అవేర్‌నెస్ అనేది కొంచెం పెరిగింది. అప్పటి వరకు అంత అవేర్‌నెస్ లేకపోయి ఉండొచ్చు. అప్పుడు చూస్తే గనుక అంటే ఎవరు హౌసెస్‌లో ఉండడం వలన కూడా వాటర్ కానీ, ఎయిర్ కానీ చాలా ప్యూరిఫై ఉందని మనం చాలా న్యూస్‌లో కూడా విన్నాం. ఆ కోవిడ్ తర్వాత. సో మీరు దాని తర్వాత మీకు ఇలాంటి థాట్స్ ఏమైనా వచ్చినాయా సరే? లేదండి. యాక్చువల్లీ ప్రీవియస్ నుంచి ఉంది మనకి. బట్ ఏంటంటే ప్రకృతి మనకేంటంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటదనమాట. హౌ టు లివ్ అనేది.
సో వేరేస్ ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇన్నర్ ఐడియా వచ్చేసి ఏంటంటే హౌ టు రివైవ్ ద అగ్రికల్చర్ అనేది మెయిన్ ఇన్నర్ ఐడియా. సో అది బిఫోర్ కోవిడ్ ఉంది, ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఉంది, స్టిల్ ఇవాల్టికి కూడా ఉంది. సో అదేమి ఇంకా మనం ఏం రివైవ్ ఏం చేయలేదు. ఆ రివైవల్కి ఏంటంటే ఒక మంచి సొల్యూషన్ ఈ సినిమాలో ఇచ్చాం. సో దీన్ని ఏంటంటే బేసికల్లీ ఓన్లీ ఆ ఒక్క పాయింట్నే కనుక మనం డిస్కస్ చేస్తే ఖచ్చితంగా ఒక సీరియస్ నోట్లో ఉంటుందని చెప్పేసి మనం ఏంటంటే సినిమానంతా ఒక కమర్షియల్ యాంగిల్లో తీసుకొచ్చాం. సో అలా ఒక ఇద్దరు హీరో హీరోయిన్, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ మధ్య ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్, దాని చుట్టూ అవుటర్ లేయర్ ఏంటంటే ఈ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో దీంట్లో గొప్ప పాయింట్ ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏంటంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండేది, ప్రజెంట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. సో ఈ అందంగా దీన్ని ముగ్గురిని కలెక్ట్ చేసుకుంటూ చాలా ఎంటర్టైనింగ్గా చెప్పామాట సినిమా బేసిక్. ఎస్, ఎక్కడ చూసినంతసేపు కూడా చాలా ఫన్నీగా ఉంది. Yeah. ఇంకా సుదర్శన్ గారు, హర్ష గారు, ఫుల్ ప్యాక్ సుదర్శన్ గారు అంటే రెండు సుదర్శన్, గుండు సుదర్శన్, నెల్లు అవును. సుదర్శన్ గారు, వైవా హర్ష గారు ఉన్నారు. వేణు మన ఇప్పుడు ఎల్లమ్మ డైరెక్టర్ వేణు గారు అప్పుడే కరెక్ట్గా 2 days దొరికారు, మేము చేసాము. అండ్ దెన్ శివాజీ గారు ఉన్నారు, అనీష్ కుర్విల్లా గారు, సత్య గారు, ఆనంద్ పేర్ మళ్ళీ ఒక మంచి ఫుల్ లెంత్ చేశారు, చిన్న చిన్నవి, కానీ ఇది ఫుల్ లెంత్ హ్యూమర్ చేశారనమాట. సో వెరీ ప్యాక్డ్, కాశీ విశ్వనాథ్ గారు వెరీ ప్యాక్డ్ ఫిల్మ్. గిరిధర్ గారు మంచి మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ నైస్. అంటే నాకు చూడంగానే ప్యాడింగ్ అందరూ భలే చూజీగా పెట్టుకున్నట్టు అనిపించింది. చాలా ప్లెజెంట్గా హ్యూమర్ ఉన్న వాళ్ళందరినీ కలెక్ట్ చేసి. లేదండి, రైట్ ఆర్టిస్ట్ ఫార్ ద రైట్ ప్లేస్ అన్నట్టు కరెక్ట్ అన్ని థింగ్స్ అని కరెక్ట్గా ప్లేస్ అయింది. అండ్ ఇన్ ఆర్టిస్టులు కూడా ఏంటంటే నాకు మేము ఇక్కడే హైదరాబాద్లో పెరిగేటప్పుడు పెద్ద అపార్ట్మెంట్, మా దాంట్లో 4-5 blocks ఉండేవి. అక్కడే ఆడుకునే వాళ్ళం, ఇంకా గాసిప్లు, టెర్రస్లో ఇది జరిగేది కదా. ఈ సినారియో చుట్టూ ఒక సినిమా చేయాలి, ఈ సెటప్లో చేయాలని నాకు చాలా మనం ఎక్స్పీరియన్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఒక అపార్ట్మెంట్లో జరిగేది, ఒక పర్టికులర్ ఏమంటారు సార్, కమ్యూనిటీ అంటారు, కమ్యూనిటీలో జరిగేది. అండ్ ఆ సిచ్యువేషన్స్ బాగుంటాయి అన్నమాట. మనం ఎవ్రీడే ఫేస్ చేసేది, మనం అపార్ట్మెంట్లో ఉంటాం, వీ నో ఎట్లా. సో నెంబర్ ఆఫ్ కాస్టింగ్ లోపల రావాల్సి వచ్చింది. అది కొంచెం బాగా లైవ్లీగా ఉంటుందండి. సో మీరు ఫస్ట్ నుంచి కూడా స్టోరీ సెలెక్షన్ చాలా డిఫరెంట్ ఉంటుంది త్రిగుణ్ గారిది. నేను సెలెక్ట్ చేస్తున్నా, అది నన్ను సెలెక్ట్ చేస్తున్నా అని అర్థం కావట్లేదు, కానీ వర్కౌట్ అవుతుంది. బట్ లేదు, ఒక్కొక్కటి దానికి కంపారబిలిటీ ఉండదు. అంటే జనరల్లీ ఇండస్ట్రీలో ఆ హీరో అయినా ఆర్ ఏ ఆర్టిస్ట్ అయినా ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు అంటే ఇంకా అదే దానిలో ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ కూడా అదే వస్తాయి, లవర్ బాయ్ అయితే లవర్ బాయ్ అని, యాక్షన్ అయితే యాక్షన్ అని. ఏదో మేబీ ఒక 5-6 మూవీస్ తర్వాత ఏమైనా చేంజెస్ చేయొచ్చేమో, కానీ స్టార్టింగ్లో కనుక ఏది చేస్తే నెక్స్ట్ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ మీ విషయంలో చాలా డిఫరెంట్ ఉంటుంది, కథ దగ్గర నుంచి కూడా చాలా డిఫరెంట్. నెక్స్ట్ ఈషా, అది కూడా చాలా డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడు ఇది చూస్తే అసలు వాటికి వీటికి సంబంధమే లేదు అసలుకి. సో మీరు కథల దగ్గరికి వెళ్తారా, కథలు మీ దగ్గరికి వస్తున్నాయి అనే చెప్పాలి. ఎలా జరుగుతుంది, కానీ మంచిదైతే జరుగుతుంది. ఎలా స్టార్ట్ అయిందంటే, నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇండస్ట్రీలో నాకంటూ ఒక ఫుటింగ్ పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను. నాకు వచ్చిన పెద్ద కమెంట్ ఏంటంటే, మీరు చూడడానికి రామ్ గారిలా ఉంటారు, యాక్టర్ రామ్లా ఉంటారు అన్నది. సో నేను ఆ ఇమేజ్ బ్రేక్ చేయాలనుకున్నాను. నేను కూడా ఇప్పుడు మళ్ళీ కమర్షియల్ ఆయన చేసే టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తే, ఆల్రెడీ ఆయన చేస్తున్నారు, నాకన్నా చాలా బాగా చేస్తున్నారు, ఈజ్ అ గ్రేట్ డాన్సర్, హీస్ డూయింగ్, హీ హ్యాస్ అ మచ్ బిగ్గర్ మార్కెట్. సో లెట్ మీ డూ సంథింగ్ ఎల్స్, వేరే ఏం చేయొచ్చు, ఒక మంచి కాన్సెప్ట్లు, మంచి కథలు మనం పట్టుకుందాం, దాంట్లో మన స్ట్రెంత్ మనం చూపిద్దామని. నాకున్న ప్లస్, కొంతమందికి బాడీ ప్లస్ ఉంటుంది, కొంతమందికి డాన్స్ ప్లస్, నాకున్న ప్లస్ నాకు యాక్టింగ్ ఒకటే వచ్చు. సో దాన్ని ఫోకస్ చేసుకుని చేద్దామని ఆ స్కోప్ ఉన్న రోల్స్ ఎతికే ఈ జర్నీలో నాకు సినిమాలు వచ్చాయి. సో ప్రతి దాంట్లో మనకి ఏమైనా స్కోప్ ఉందా ఏంటి, ఇప్పుడు ఒక కథ ఉంది, ఇది ఇంకో 10-15 మంది ఇంకో హీరోలు కూడా చేయొచ్చు అంటే ఐ ట్రై నాట్ టు ప్రిఫర్ ఇట్. కొంచెం యూనిక్గా ఉంది, వేరే ఎక్కువ చేయలేరు, దాని మీద నేను వేరే ఎఫర్ట్ పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ నాకు కష్టం, నేను ఫిజికలీ మెంటలీ డబుల్ ఎఫర్ట్ పెట్టాలి. అండ్ వాల్యూమ్లు కూడా సినిమా రిలేటివ్లీ చిన్న సినిమాలు చేస్తున్నాం కాబట్టి వాల్యూమ్ కూడా సంవత్సరం 4-5 సినిమాలు చేసేటప్పటికి ఐఎమ్ వర్కింగ్ త్రూ అవుట్ ద ఇయర్. అంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. బట్ మీరు ఇలా చెప్పేటప్పుడు బాగుంది దానికి ఆడియన్స్ అబ్బా చేసిన దానికి అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా ఫనీ థింగ్ ఏంటంటే, నేను మొన్న ఒక వేరే ఫిల్మ్కి గెడ్డం అది ఉండింది, నేను ఈషా ప్రమోషన్స్ వెళ్ళి నా దగ్గర అన్నా మీరు కథా సినిమాలు యాక్ట్ చేశారు కదా, అవునండి అని చెప్పాను ఎయిర్పోర్ట్. సేమ్ మొన్న ఈశాన్ సినిమా వచ్చింది, మీలానే ఉంటాడు, నేనేనేమో. సో దట్ వే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, రిలేట్ చేసుకుంటున్నారు అంటే. ఎటువంటి నాకు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి తాడు బొంగరం ఏం లేదు. ఇక్కడ హైదరాబాద్లో హిమాయత్ నగర్ దగ్గర ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి నన్ను ఇంత దూరం కూర్చోబెట్టి ఇన్ని సినిమాలు చేయించింది డెఫినెట్లీ ఇస్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్ అండ్ ఆడియన్స్.
వాళ్ళకి ఏదో ఒకటి నేను ట్రూగా చేయాలనుకుంటున్నా. వాళ్ళు పెట్టే 100 రూపాయలకో, 200 రూపాయలకో అరే ఏదో ఒకటి కొత్తగా వీడు ఏదో ఒకటి చూపిస్తాడు. అట్‌లీస్ట్ నాట్ డిసప్పాయింట్ అండ్ ఐ ట్రై టు డూ దట్. అటెంప్ట్స్ ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. బట్ ద అటెంప్ట్ ఇస్ వెరీ, వెరీ సిన్సియర్. Yes, అది తెలుస్తుంది మీ స్క్రిప్ట్స్‌లోనే. సో చూస్తే గనుక మీరు సపోర్ట్ లేదన్నారు. మీ ఫస్ట్ దానికి ఎన్టీఆర్ గారు మీకు సపోర్ట్ చెప్పానా వచ్చారు. పైనుంచి దేవుడు ఇవ్వాలని అనుకుంటే అన్నీ వస్తాయి. యాక్చువల్లీ అప్పుడు ఫస్ట్ సినిమాలోనే అదే అదృష్టం అండి. యాహ్! యాక్చువల్‌గా నేను అదే జెనీలియా అడగ గారు హీరోయిన్, గున్నం గంగరాజు గారు ఒక ప్రొడ్యూసరు, ప్రకాష్ రాజ్ గారు విలన్, జూనియర్ ఎన్టీఆర్ గారు, రాజమౌళి గారు, సురేష్ బాబు గారు ఆడియో లాంచ్. నేను మళ్ళీ నా జీవితంలో అనుకున్న ఈ కాంబినేషన్ దగ్గర కూడా వెళ్ళాను. ఒకళ్ళని కూడా తీసుకుని వచ్చి పెట్టలేదు. ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇట్ ఈస్ ది పైవాడి లీల. అట్లా కదా ఎన్టీఆర్ గారు మీకేమన్నా ఫ్రెండ్సా? లేదండి, నాకు యాక్చువల్లీ అక్కడే పరిచయం. నా ఆడియో ఫంక్షన్లోనే ఫస్ట్ ఆయన నాకు పరిచయం. మా ప్రొడ్యూసర్ సన్నీ గున్నం గారు ఇప్పుడు మొన్న మార్కండేయ చేశారు కదా, ఆయన హీ హ్యాండిల్స్ దేర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఆల్సో ఆయన వర్క్ అంతా ఆయన హ్యాండిల్ చేస్తారు. హీస్ ఇస్ మేనేజర్ ఆల్సో. సో ఆ రిలేషన్షిప్ మీద వచ్చారు. అలా నాకు పరిచయం అవ్వడం, కలవడం జరిగింది. కానీ నాకు అసలు ఎటువంటి సంబంధం ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ఎన్టీఆర్ గారు వస్తున్నారని చెప్పి నేను వెళ్ళాను. ఇంకా వేరే వేరే గెస్టులు నాకు కొంతమంది తెలియని కూడా తెలియదు. చెప్పారు, ఓ ఈయన ఈ సినిమా తీశారు. వెరీ యంగ్, అంత నాలెడ్జ్ లేదు. ఏమన్నా రజనీకాంత్ గారి లాగా పైకి అంటే చూపిస్తారు. నేను ఒక సూత్రాన్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానండి. యు గెట్ వాట్ యు డిజర్వ్ వాట్ యు గెట్. నీకు ఏ అర్హత ఉందో అదే నీకు దొరుకుతుంది. నీకు ఏదైతే దొరికిందో దాని అర్హత నీకుంది. సో మనకు దొరికిన తర్వాత మన అర్హతని క్వశ్చన్ చేయొద్దు. మనకు దొరకని దాని గురించి మన అర్హత గురించి ఆలోచించద్దు. సో ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. కీప్ ఇట్ సింపుల్. అంతే. ఎక్కువ మరీ చెప్పామా? ఏం లేదు, పర్లేదు, కావాలంటే మేము లేదు, నో ఇష్యూ. సో అంటే ఐ మీన్ స్టోరీ లైన్ మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉంటుందా, సిటీలో? అంటే దీనిలో అగ్రికల్చర్ కూడా చూపించారు కాబట్టి విలేజ్ బ్యాక్డ్రాప్ ఎక్కువ ఉంటుందా, లేదు అంటే మీరు అది మిక్స్డ్ ఉంటుంది? మీరు అది సినిమా చూడాలి. లేదు అంటే త్రూఅవుట్ ఎన్ని రోజులు జరిగింది ఏంటి అంటే చాలా గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. అంటే ఇద్దరు ముగ్గురు అడిగారండి. యాక్చువల్లీ ఏంటంటే వీ హ్యాడ్ ఎ డిఫరెంట్ స్ట్రాటజీ ఫర్ ద ఫిల్మ్. చాలా తక్కువ రోజుల్లో షూట్ చేసేసాము. చిన్న సినిమాలు ఏంటంటే మేము ప్లాన్ బాగా చేయాలి. ఓకే. అంటే షూటింగ్ చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అక్కడికి వెళ్ళి మేము ఫెయిల్ అవ్వలేము. సో మేము వెళ్ళాము, తీసామన్నది కాకుండా చిన్న సినిమాలకి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ బాగా టైం తీసుకుని చేయాలి. ఎన్ని రోజులు తీసుకున్నాం కన్నా సినిమా ఎలా వచ్చింది అనేది ముఖ్యం. సినిమా రిలీజ్ అయ్యి ఆడితే ఎవరు ఆలోచించారు. మనం 6 monthsలో తీసేసామని కరెక్ట్ అయిన క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వలేకపోతే ఇట్స్ అన్ ఇష్యూ. సో ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్మరు, ఈషా అన్న సినిమా 1 year పోస్ట్ ప్రొడక్షన్ చేశారు ఆయన. 1 year 10 months ఓన్లీ సౌండ్ మీద వర్క్ చేశారు. ఎందుకు ఈషా ఈ రోజు కూడా థియేటర్కి వెళ్తే భయం వేస్తుంది, ఏంటో తెలియదు భయం వేస్తుంది అంటే ఆయన సౌండ్ మీద అంత వర్క్ చేశారు. నాకు తెలిసి ఒక 15-16 versions చేశారు. నాకు ఈ హారర్ ఎఫెక్ట్ రావాలి అని. సో డెఫినెట్లీ మంచి ప్రోడక్ట్ రావాలంటే దాని గురించి వర్క్ చేయాలి. అండ్ ఇది కూడా ఏంటంటే మేము ప్రొడక్షన్లో ఎక్కువ వేస్ట్ చేయాలి. వీ స్పెండ్ సో మచ్ టైం. మేము కరెక్ట్ ప్లాన్ చేసి తీసేవాళ్ళం. ఎలా అని చెక్ చేసుకుని మళ్ళీ చేసాం. అండ్ డెఫినెట్లీ ఐ షుడ్ క్రెడిట్ మా ప్రొడ్యూసర్ అరవింద్ అండ్ మధుదీప్ గారు. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు థామస్ అన్నట్టు. అందులో పేరులోనే అరవింద్ గారు అని చెప్పు. అరవింద్ కానీ స్లైట్గా నా క్యారెక్టర్ పేరు పెట్టించేసుకున్నారు ఆయన పేరు. ఓకే, అంతేనండి. సినిమాలో కూడా నేను అరవింద్. ఇది మరి టూ మచ్ ఇన్ ఫిల్మ్ పబ్లిసిటీ. ఇది ఏంటండి కావాలండి వాంటెడ్లీ పెట్టారా? అలా ఏం లేదండి, సంహౌ అది అలా అయిపోయింది అంతే. అది కూడా మీరు కూడా పైకి అంతే అండి. అంటే ఆయన ఒక ఐటీ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చారు. హీరో కూడా ఐటీ బ్యాక్ డ్రాప్ కాబట్టి ప్రొడ్యూసర్ అనుకున్నారు ఐటీ పేరు తీసి పెట్టేద్దాం అన్నట్టు. సో మీరేంటి సార్, మీ బ్యాక్ డ్రాప్ ఏంటి సార్? యాక్చువల్లీ నేను విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్నది, విఎఫ్ఎక్స్ బ్యాక్ డ్రాప్. ఓకే ఓకే. 2007 నుంచి విజువల్ ఎఫెక్ట్స్. బేసికలీ నా ఇంటెన్షన్ ఏంటంటే ఫ్యూచర్ ఖచ్చితంగా టెక్నాలజీ వైపు మూవ్ అవుద్దని నాకు ఆ రోజు అనిపించింది. సో ఫస్ట్ నేను ఆ సైడ్ స్ట్రాంగ్ అవుదామని అటు కంప్లీట్ వర్క్ చేశాను. సో అటు సైడ్ ఇక నుంచి ఏదైనా చెప్పినా కూడా అయినో నాకు తెలుసా అంటే బేసిక్గా తెలియకపోతే దీనికి విజువల్ ఎఫెక్ట్స్ ఇట్లా, విఎఫ్ఎక్స్ ఇట్లా అని ఎవరైనా లేదండి, సీరియస్గా నాట్ కిడింగ్. మా సినిమాలో మీరు సినిమా చూసినప్పుడు ఒక చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఒక విజువల్ ఎఫెక్ట్స్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ డైరెక్టర్ అయితే అంతే. మేము సఫర్ అయ్యేది ఏంటంటే గ్రీన్ మ్యాట్స్ ఎక్కడ ఏది వస్తుంది లేని దాన్ని ఇమాజిన్ చేసుకుని చేయాలి కదా షూట్ చేసి. ఆయనకు అంత క్లారిటీ ఉండేది. అండ్ ఇంకోటి మధ్యప్ గారి గురించి చెప్పాలంటే ఓర్పుకి హైట్ లాగా ఆయన ఓర్పు కూడా చాలా ఎక్కువ.
ఓపిక, ఓర్పు అన్నీ వెరీ వెరీ కామ్ అండ్ యునో వర్క్ ఆన్ ద ప్రోడక్ట్. అండ్ ఆ చిన్న చిన్న ఎఫెక్ట్స్ అన్ని ఆయన చేశారు. ఓకే. హీ హ్యాడ్ బ్రాట్ ఇట్ విచ్ విల్ ఎన్హాన్స్ ఇన్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ నాకు మధు గారు ఈ సినిమాకి ముందే మేము కలిసాం, నాకు ముందే పరిచయం. మేము ఒక సినిమా చేయాలనుకున్నాం, ఒక క్రికెట్ బేస్ సినిమా చేయాలనుకున్నాం. మాకు అప్పుడు బడ్జెట్ అది కుదరలేదు. కరెక్ట్గా అప్పుడు అరవింద్ గారు దొరికారు, ఆయన లోపల లాగేసాం. అండ్ ఈ సినిమా ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు ఒక పీరియడ్ థ్రిల్లర్, హారర్ చాలా జానర్స్ చేయొచ్చు. కొన్ని సినిమాలు మనకి ఎవ్రీడే లైఫ్తో రిలేట్ అవుతుంది. ఇప్పుడు పర్టికులర్ ఎట్లా అంటే నాకు పాత వంశీ గారి సినిమా కానీ వ్యూస్ వచ్చిన ఈ లేడీస్ టైలర్, అప్పులప్పారావు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆ సిరీస్ అంతా చాలా ఇష్టం. మనకి ఎవ్రీడే లైఫ్ లాగా ఉంటుంది. ఒక సైడ్ ఏమో ముగ్గురు మనగాళ్ళు, జగదేవ్ విడాతలు వస్తుంది, అట్లాంటి ఆదిత్య 36 అట్లా పెద్ద సినిమాలు వచ్చేవి. కానీ మా ఇంట్లో మా మదర్ ఫాదర్ మాత్రం వాళ్ళు పెద్ద రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యాన్స్ అనమాట. ఓకే. ఈ ఫిల్మ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి, సో నాకు ఆ ఎవ్రీడే కాన్వర్జేషన్ ఉంటుంది కదా, ఒక టిపికల్ ఇంట్లో జరిగే కాన్వర్జేషన్, అట్లాంటిది ఒకటి చేయాలి, మనకి రిలేట్ అయ్యేది చేయాలని ఉంటుంది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాజ్ ది, నన్ను అందరూ అడుగుతున్నారు సార్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి హారర్ చేస్తున్నారు, అది ఇది, ఫ్యామిలీ ఏంటి, కామెడీ ఏంటి అంటే నాకు కరెక్ట్ సమ్మర్కి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సో మేబీ టు యాడ్ ఆన్ హిస్ పాయింట్, మామూలుగా మధు స్టైల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మార్నింగ్ ఒక సీన్, తర్వాత మధ్యాహ్నంకి వెళ్తుంది, తర్వాత నైట్, తర్వాత మళ్ళీ మార్నింగ్, అంటే ఇట్స్ లైక్ రొటీన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఆ విధంగా చేసే ఆ స్టైల్లో చేశారనమాట. సో సో మీరు వీళ్ళు స్టోరీ చెప్పినప్పుడు అంటే డెఫినెట్గా ఏదో ఒకటి, ఎంత ఫిక్షన్ ఉన్నా సరే లైఫ్లో ఎక్కడో చోట ఈ పాయింట్ కనెక్ట్ అయ్యాము. ఒక స్టోరీ విన్నప్పుడు మనం ఒక పాయింట్ అనేది కనెక్ట్ అవుతాం. సో ఎస్పెషల్లీ ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు కనెక్ట్ అయిన పాయింట్ అంటే? సో బేసికలీ ఐ ట్రస్టెడ్ మధు అండి. ఓకే, హిజ్ నేచర్ బేసికల్లీ ఒకసారి పట్టుకుంటే మళ్ళీ మోస్ట్లీ వదలం. అంటే కొన్నిసార్లు అన్నట్టు ఓర్పుకి, అంటే మీరు మామూలుగా సీరియల్స్లో చూస్తుంటారు కదా, అంత ఓర్పు ఉన్నట్టు కనబడతాడు, మరి లోపలే ముందు తెలియదు. కన్క్లూషన్ ఇస్ ఇంపార్టెంట్ సార్. రావట్లేదు. వెరీ గుడ్ థంబ్నెయిల్, మా డైరెక్టర్ ఓర్పు తక్కువ అని చెప్పిన ప్రొడ్యూసర్. అంటే అసలు రూపం బయట పెట్టట్లేదు అంటున్నారు. అంటే సినిమా తీయడం చాలా చాలా కష్టమైన విషయం. మేము వి డూ ఇట్ విత్ సో మచ్ ప్యాషన్. కానీ ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్, ఏదో ఇల్లు బిల్డర్ అనుకోండి, రాళ్ళు సిమెంట్ పెడతాం, యూ కెన్ సీ ద ప్రోడక్ట్. ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, యూ కెన్ సీ ఇట్. ఏదో కోళ్ళ ఫామ్ అన్నా కూడా గుడ్లు వస్తాయి. సినిమా ఏంటంటే మేము అన్నేసి కోట్లు పెట్టేది ఒక ఐడియా మీద, లాస్ట్లో ఒక పెన్ డ్రైవ్లో వచ్చి నుంచి ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా చూసారంటే జననాయకన్ అని అన్ని కోట్లు పెట్టిన సినిమా జస్ట్ లైక్ దట్ లీక్ అయిపోవచ్చు. సో అవర్ రిస్క్ అండ్ స్టేక్స్ ఆర్ వెరీ హై, అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు మేక్ సంథింగ్ అండ్ బ్రింగ్ ఇట్ అవుట్. ఎస్పెషలీ ఒక కొత్త ప్రొడ్యూసరు, ఒక కొత్త డైరెక్టర్, అండ్ నేను పెద్ద సూపర్ స్టార్ ఏం కాదు, నాకంటే ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉంది, ఒక ఆడియన్స్ ఉంది, వీల్ హ్యావ్ టు వర్క్ అరౌండ్ ద బడ్జెట్. సో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ ఇదంతా దాటి థియేటర్కి పెట్టినప్పుడు ఆ ఆడియన్స్ భలే ఉండింది భయ్య సినిమా అన్నప్పుడు జస్ట్ ఫ్లై. సో టాపిక్ ఎట్లనే వచ్చింది కాబట్టి జననాయకుని గురించి, ఇప్పుడు విజయ్ గారిది చూస్తే కనుక ఆయన మామూలుగా కాదు, మంచి ఓట్లతో గెలిచారు. బట్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే దాన్ని మన తెలుగు రాష్ట్రాలతో కంపారిజన్ చేసేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. బేసిక్గా బాగా మంచి క్వశ్చన్ అడిగారు. నేను చిన్నప్పుడు మా ఫాదర్ బ్యాంక్లో ట్రాన్స్ఫరబుల్ కాబట్టి నేను చెన్నైలో చదువుకున్నాను, వైజాగ్, హైదరాబాదు. ఖుషి అన్న సినిమా ఏమో ఫస్ట్ తమిళ్లోకి వచ్చింది, తర్వాత తెలుగులోకి వచ్చేది. ఇక్కడేమో నన్ను ఏడిపించేవారు, అక్కడికి వెళ్తేనేమో ఏడిపించే, మా విజయ్ సినిమా మీరు చేసారు అని చెప్పి. నేనేంటంటే నాకు పవన్ కళ్యాణ్, నేను రెండు చూస్తా, నాకు రెండు ఇష్టం, రెండు అర్థం అవుతాయి. సేమ్ అలాగేనేమో ఒక్కడు సినిమా ఫస్ట్ తెలుగులో వచ్చింది, తర్వాత విజయ్ గారు తమిళ్లో చేశారు, ఇక్కడికి వెళ్తే గిల్లీ గిల్లీ అనే. సో బేసికలీ ఈ కంపారిజన్స్ మనం ఏదో సరదాగా మాట్లాడుకోవడానికి ఉంటుంది, కానీ బోత్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ పొలిటికల్ సినారియోస్, డిఫరెంట్ ఎకనామిక్ సినారియోస్, డిఫరెంట్ కల్చరల్ సినారియోస్, అండ్ దాన్ని బట్టి డిఫరెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది ఇంకో సినిమా కాదు కదా, ఇది 100 రోజులు ఆడింది, అది కూడా 100 రోజులు ఆడాలి అని. సో హౌ ఇట్ వర్క్స్, అండ్ పబ్లిక్ డిసైడ్ చేస్తారు, వీఆర్ నోబడి. సో అంటే ఎట్లా ఉందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత చేసినా కూడా ఒక సీట్ రాలేదు స్టార్టింగ్లో. విజయ్ గారికి ఫస్ట్ అటెంప్ట్లోనే లైక్ హ్యూజ్ ఈరోజు ఒక పార్టీని మొత్తం స్థాపించే అంత ఇది వచ్చింది. సో ఇక్కడ దీన్నే పెద్ద గొప్పగా చెప్తున్నారు అనే ట్రోల్స్ అనేది మనం ఎక్కువ చూస్తున్నాం కంపారిజన్ చేసే సినిమా ఇండస్ట్రీ. అలా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి రెండో సినిమా సూపర్ డూపర్ హిట్ తొలి ప్రేమ. విజయ్ గారికి 10 సినిమాలు పైన పెట్టింది ఫస్ట్ అట్లాంటి హిట్ పట్టడానికి.
ఎవ్రీబడి హ్యాస్ దేర్ న్యాచురల్ పాత్. అందరూ ఒకేలా ఉంటే మరి 2 మనుషులు ఎందుకు అవుతారు? నేచర్ వీ కాంట్ డిసైడ్. అండ్ అది డిసైడ్ చేయగలిగితే పెద్ద పెద్ద మహానుభావులు ఏమో చేసేవాళ్ళు కదా! ఇట్స్ వీ కాంట్. కానీ మంచి విషయం ఏంటి అంటే, ఒక యాక్టర్‌గా చాలామంది అంటారు, యాక్టర్ నీకెందుకు సినిమాలు అని అంటారు కదా! సారీ, యాక్టర్ నీకెందుకు పాలిటిక్స్ అని వచ్చే Yes. యాక్టర్స్‌ని చెప్తారు. అందరికీ హక్కు ఉంది. ఒక డాక్టర్ రావచ్చు పాలిటిక్స్‌లో, వేర్ రిప్రజెంటేషన్ ఆఫ్ సొసైటీ. అండ్ రావడంలో తప్పేం లేదు. వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో నాకు అంతా ఓకే. బట్ నాకు ఆ టైటిల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చూసినప్పుడు సో నాకు కొంచెం సిమిలర్గా అనిపించింది. ఐ మీన్ లైక్ డిజైన్ అవ్వచ్చు కదా. మంత్ ఆఫ్ మధు అనే ఒక టైటిల్ గుర్తొచ్చింది నాకు. అంటే జనరల్లీ పర్లేదు, మంచి సినిమా చెప్పారుగా. సో లేదు. లేదు, మీరు ఒకసారి చెక్ చేస్తే కూడా లైక్ ఈ సేమ్ కలర్స్. అవునా అమ్మ, నువ్వు అది ఎల్లో ప్యాటర్న్ నవీంది. ఎస్ ఎస్ మేలో రిలీజ్ అవుతుంది. సినిమాగ్రఫీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ రాజీవ్ అని. Okay. నో దట్ ఇస్ అ డిఫరెంట్ వార్మ్ అప్ ప్యాటర్న్. కొంచెం బట్ అసలు స్టోరీతో డిఫరెంట్ ఐ నో చూసాను no, no, కాబట్టి. మీరు చెప్పేది యా నాకు looks ఆ ఆ? వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అలా చూడంగానే పర్లేదు, మంచి సినిమాతో కంపేర్ చేశారు. నేషనల్ అవార్డ్ సినిమా. మే రిలీజ్ మంత్ ఆఫ్ మధుదేమో. సో మా మధు గారు ఉన్నారు కాబట్టి Okay. మంత్ ఆఫ్ దిస్ మే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. మంచి అసలు ఫ్లోలో ఉన్నారు, ఎవరు తగ్గేదేలే. అసలు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు కానీ అసలు ఎవరు తగ్గేదేలే అన్నట్టు. డెఫినెట్. అంటే మేము సినిమా తీయడం ఒక ఎత్తండి, దానికన్నా చాలా సినిమా తీయడం కష్టం అంటే దానికన్నా చాలా కష్టం రిలీజ్. ఎస్ ఎస్ ఇంత పబ్లిసిటీ వేరు. ఫోన్ ఓపెన్ చేస్తే దాని మధ్యలో మన సినిమా కనిపించి వాళ్ళు వచ్చి దాన్ని చూడాలన్నది ఇస్ వెరీ టఫ్ ప్రాసెస్ కదా. వి ట్రయింగ్ అవర్ వెరీ బెస్ట్ టు పుట్ ఇట్ అవుట్. అండ్ కరెక్ట్ టైం మాకు కూడా దొరికింది. దో దెర్ ఇస్ మళ్ళీ జూన్ కన్నీ పెద్ద సినిమాలు వస్తాయి. ఎస్ ఎస్ అండ్ ఒక మంచి ఫ్యామిలీ, నాకేంటంటే ఇంత మంచి సమ్మర్కి మంచి తెలుగు సినిమా రాలా, మంచి ఫ్యామిలీ తెలుగు సినిమా రాలా. సో వీ ఫౌండ్ ద రైట్ ఆపర్చునిటీ. ఆడియన్స్ మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అనుకుంటాను. బికాజ్ వాళ్ళు కూడా ఫ్యామిలీతో పాటు ఒక మంచి కూల్ ఫిల్మ్ చూడాలని అనుకుంటున్నారు. అదైతే 100% ఇట్ విల్ సాటిస్ఫై. టైం కూడా చాలా ఇంపార్టెంట్ బేసిక్గా. నిజంగా ఇట్స్ ఏ గుడ్ టైం చెప్పాలి అంటే. ఇన్ని డేస్ ఉన్నా కూడా ఒక మంచి టైంలో రిలీజ్ చేస్తున్నారు. కరెక్ట్. అదైతే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు అన్నట్లు మేము గుడ్ ఐటమ్ ఫ్యామిలీ స్టోరీ చేస్తున్నామన్న మీ దగ్గర నుంచి త్రిగుణ ఒక స్టోరీ చూస్ చేశారంటే మినిమం ఒక అంటే హై లెవెల్ అని చెప్పి నేను చెప్పలేను. ఇప్పుడు వరకు మీకు ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆడియన్స్ డెఫినెట్గా సంథింగ్ ఉంటుంది దీంట్లో. ఒక ఏదో ఒక పాయింట్ కొత్తగా ఉంటుంది, చూడొచ్చు, కొంత ఎంటర్టైన్ ఉంటుంది అనే ఒక మైండ్ సెట్లో ఉన్నారు చాలామంది. డెఫినెట్గా అదొకటి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. అండ్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇప్పుడు అందరూ అదే పనిలో ఉన్నారు కాబట్టి అది ఫస్ట్ టైటిల్ అనేది బాగా రిలేటబుల్ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా మంది అదే చాలా మంది ఇంకా చాలా మంది కంటిన్యూ కూడా. చేస్తూనే ఉన్నారు. వీక్లో ఒక నాకు తెలిసి ఒక 2 days వెళ్ళేసి వచ్చి ఐటీ వాళ్ళు మిగతా 4 days అట్లా 60-70% ఐటీ అలాగే ఫంక్షన్ అవుతుంది ఈరోజు. Yes. ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాస్ బికమ్ అన్ ఎవ్రీడే థింగ్. దాని గుడ్ అరౌండ్ దట్ ఏదో చేసాం. Yes. అంతే. అంటే ఎట్లా అంటే ఒక రెగ్యులర్ అంటే అదేదో పెద్ద ఇదేంటిది అని అలా కాకోకుండా ఇట్స్ మనం రోజు వర్క్ చేస్తున్నాం కదా, చూద్దాము సంథింగ్ డిఫరెంట్ ఏముంటుంది అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంది. అండ్ మన అగ్రికల్చర్ గురించి చెప్పడం వలన అదొక మంచి పాయింట్ తీసుకున్నారు. ఒక చిన్న క్లూ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి మనందరం ఒక మీనింగ్ అనుకుంటాం, అవును. కానీ మేము సినిమాలో వేరే మీనింగ్ చెప్పాం. ఓకే, అదే నేను చెప్పాను కదా సంథింగ్ డిఫరెంట్ అయితే Something ఏదో is ట్రై there. చేసి You will have to watch. మేము ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడుతాం, మీరు సినిమా చూస్తే you'll know. డెఫినెట్గా May 15th అండి. మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. సంథింగ్ మనం అనుకున్నది కాదు, సంథింగ్ డిఫరెంట్ ఏదో ఉందని చెప్తున్నారు. డెఫినెట్గా మిస్ అవ్వద్దు. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మేము మళ్ళీ సినిమా చూసిన తర్వాత ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాం, డెఫినెట్లీ మళ్ళీ సక్సెస్ మీట్లో క్వశ్చన్స్ అడుగుతాము. డెఫినెట్లీ ఇది అన్ని సినిమాలకి కాన్ఫిడెంట్ చెప్పలేము, కానీ ఇది డెఫినెట్గా సక్సెస్ మీట్ వరకు వచ్చే సినిమా అవుతుంది. అందుకే అంటున్నాను. అప్పుడు ఇంకా మిగతా క్వశ్చన్స్ Questions are- పాయింట్స్ మాకు ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ అనిపించినాయో ఫస్ట్ మాకు అవే కనిపిస్తుంటాయి కాబట్టి డెఫినెట్లీ ప్లీజ్ ఆల్వేస్ వెల్కమ్. డెఫినెట్గా అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తుండే ఆంధ్రప్రభ. నేను మీమా. థ్యాంక్ యూ.